నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. అలాగే బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం, ఈ రోజు ఉదయం వరకు కూడా మనం చూసుకుంటే కానీ కువైట్ పైన ఇరాన్ దాడులు కొనసాగాయని చెప్పి, అలాగే దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. సీజ్ ఫైర్ జరిగినా సరే కానీ ఇరాన్ తన యొక్క దాడులను కొనసాగిస్తూ ఉందన్నమాట. దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఇరాన్ పైన కువైట్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే, కువైట్లో నిన్న గడిచిన 24 గంటల్లో కువైట్ గగనతలంలోకి ఇరాన్ యొక్క 4 బాలిస్టిక్ క్షిపణులు, 42 డ్రోన్లను గుర్తించినట్లు, ఆమోదిత విధానాలకు అనుగుణంగా వాటిని ఎదుర్కొన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కువైట్ దేశం పైన ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు, కార్యాచరణ సంఘటనలపైన మీడియా సమావేశంలో రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ స్టాఫ్ సౌద్ ఆల్ అత్వాన్ గారు ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఇరాన్ దురాక్రమణ ఫలితంగా విద్యుత్ కేంద్రాలు, నీటి శుద్ధి కర్మాగారాలపైన దాడులతో పాటు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్కు చెందిన పలు సంస్థలను లక్ష్యం చేసుకున్నట్లు కల్నల్ ఆల్ అత్వాన్ గారు పేర్కొన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నత స్థాయి సంసిద్ధతను మరియు పూర్తి సన్నద్ధతను పాటిస్తూ సాయుధ దళాలు సంబంధిత అధికారులందరితో కలిసి పరిస్థితిని నిజ సమయంలో నిశ్చితంగా పర్యవేక్షిస్తూ ఉన్నాయి. ఏవైనా ముప్పులను లేదా క్షేత్రస్థాయిలో జరుగుతూ ఉన్న పరిణామాలను ఎదుర్కోవడానికి అత్యంత సామర్థ్యంతో, బాధ్యతతో నిరంతరం మేము పనిచేస్తూ ఉన్నామని చెప్పి ఆయన ధృవీకరించారనమాట. ప్రస్తుతం కువైట్ దేశంపైకి దాడులు జరిగాయి. నీటి శుద్ధి కర్మాగారాలు, గ్యాస్ కేంద్రాలు, చమురు క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. అలాగే మేము వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాం. కానీ 1-2 మనం చూసుకుంటే కువైట్ లోపలికి ప్రవేశించాయని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ స్టాఫ్ ఆల్ అత్వాన్ గారు అయితే ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.